నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఎక్దమ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? అంటే గెలుపు ఓటమితో సంబంధం లేదా? అంటే ఏదైనా కానీ రాజకీయాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, గెలుపోవటంలోనే డెఫినెట్గా ఉంటాయి. అన్నీ గెలుపులే ఉండవు, అన్నీ ఓటములు ఉండవు. సార్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? 151 స్థానాలున్న పార్టీ 11 స్థానాలకు పడిపోతుందని అసలు ఎవరన్నా ఊహించారా ఇది? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, అది మరి ఎక్కడ జరిగింది ఇదని ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. అది కొంత ప్రజలలో వచ్చేస్తే ఈవీఎంలది కూడా బాగా జరిగిందని చెప్తున్నారు. మీరు నమ్ముతారా ఈవీఎంలు అవి సంథింగ్ గోల్మాల్ జరిగిందనే స్టేట్మెంట్? అంటే పరిస్థితులను చూస్తే నమ్మే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రజా తీర్పుని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా? చేయాల్సిందే. చేస్తున్నాము, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, మళ్ళీ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాం. ఏదో మనకు 11 సీట్లు వచ్చినాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఎక్కడ డిమోలరైజ్ కాలేదు. కానీ ఎక్కడ అంటే ఇప్పుడు మీ పోరాటం అన్నది కేవలం ఈ ప్రెస్ మీట్లకి బయట మాత్రమే పరిమితమైంది తప్ప ప్రధానంగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలి కదా ఈ 11 మంది. అసెంబ్లీకి రాకుండా జస్ట్ మీరు బయట వారానికో నియోజకవర్గము వారానికో ప్రెస్ మీట్ పెడితే ప్రయోజనం అనేది ఉండదు కదా. అసెంబ్లీకి వచ్చి చేసేది 11 మంది ఉంటారు, వాళ్ళు బుల్డోజ్ చేస్తారు, వీళ్ళకి అవకాశం వేరు, మాట్లాడినారు, మహాంటే ఒక 5-10 నిమిషాలు ఇచ్చి మాట్లాడిస్తారు. వెళ్తే కదా సార్ తెలుస్తుంది వాళ్ళు ఎంత సమయం ఇస్తారు ఏంటి తెలిసిపోతుంది కదా. వాళ్ళు నీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తామో అంతే ఇస్తామంటున్నారు. ఒక ఎమ్మెల్యేకి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తారు మామూలుగా, మహా అంటే 5 నిమిషాలు ఇస్తారు. వాళ్ళు బుల్డోజ్ చేసేదానికి ట్రై చేస్తారు. దాన్ని ఆడ మన వాయిస్ కూడా వినిపించలేరు. ఈరోజు ప్రజలలోనే ప్రజల తరపున ప్రజలతో కలిసి మేము వాయిస్ ఇస్తున్నాం. ఇది ప్రజల్లో వ్యతిరేకత రాదా? ఇలా అసెంబ్లీకి రాకుండా బయటే ఉంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదా? ఎందుకు వస్తుంది? అసెంబ్లీలో పోరాడినా బయట పోరాడినా ప్రజా సమస్యలే కదా, దాన్ని హైలైట్ చేయడమే కదా. అసెంబ్లీలో 5 నిమిషాలు మాట్లాడి పోరాటం చేసేదానికంటే అది వాళ్ళ ఛానల్స్ అంటే అది చూపిస్తారో లేదో కూడా తెలియదు. అదే ప్రజలలో ఉండి ప్రజల తరపున ప్రజలను కూడగట్టుకొని పోరాటం చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కదా, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీలో 5 నిమిషాలు మాట్లాడేదానికంటే నిన్న మెడికల్ కాలేజ్ ఉంది, మేము ఇంపాక్ట్ దాంట్లో పోరాడుతున్నాము, ప్రజలలోకి తీసుకుపోతున్నాము, ప్రైవేట్ పరం చేయకూడదని. రైతు సమస్య యూరియా మీద సపోర్టింగ్ ప్రైజెస్ మీద మేము పోరాడుతున్నాం అంటే ప్రజలలోకి తీసుకుపోతున్నాం దాన్ని, ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనేది. జగన్ గారు మేబీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం ప్రధాన కారణం ఇప్పుడు గతంలో ఇప్పుడు కృష్ణంరాజు గారు లేకపోతే ఈ చాలామంది మంత్రులు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అయ్యన్ పాత్రుడు స్పీకర్ గారు కావచ్చు, వీళ్ళు మేబీ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఎప్పుడు జగన్ గారు వస్తారా అసెంబ్లీకి అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టార్గెట్ వాళ్ళు టార్గెట్ చేస్తారని అదొక భయం అని వాళ్ళు ఈరోజు కూడా చెప్తున్నాం కదా, మీరు ఎంత సమయం ఇస్తారో ఇవ్వండి వస్తాం, ½ అన్ అవర్ ఇస్తారా 1 అవర్ ఇస్తారా, వాళ్ళు చెప్పడం లేదు కదా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం కరెక్ట్. నిన్న ఏం చెప్పినాడు? ప్రతిపక్ష హోదా లేకుండా మాకు ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి సమయం, ఎందుకంటే ఒకే ఒక ప్రతిపక్షం ఉంది, కమ్యూనిస్టులు లేరు, ఉండేది 3 పార్టీలు, 3 పార్టీలు అలయన్స్లో ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఉండేది ఒక ప్రతిపక్షం. ప్రతిపక్షానికి ఇన్ని గంటలు జరుగుతుంది, దీని అధికార పక్షం మీరు 75% తీసుకుంటారా 70% తీసుకుంటారా చెప్పండి. ఆ సమయంలో ప్రతిపక్షానికి ఎంత ఇస్తారు? 1 అవరా 2 అవర్సా అది చెప్పమంటున్నాం. లేదు మీరు రాండి ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తే అంత ఇస్తామంటున్నారు. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం అంటే ఎంత, ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారు? ఒక 5 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు, దాంట్లో మళ్ళీ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఏం మాట్లాడిస్తారు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ వీళ్ళు టైం ఇవ్వకుండా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసి అది మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్ ఆ ఆలోచన అంటే అట్లా డ్రామా పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఆడపోయి ఏదో తిట్టించుకొని వాళ్ళు టైం ఇవ్వలేదు అని వచ్చి నెపమేసి బయటికి రావాలనే డ్రామా పాలిటిక్స్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. చంద్రబాబు నాయుడు కదా ఏదో అన్నారు అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
ఏడ్చి ఇంక అసెంబ్లీ కానని చెప్పి ఆ సిస్టంగా ఆ, ఫైట్ చేస్తాడు. ఉమ్, అదే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫైట్ చేస్తాడు తప్ప ఏదో ఒక కారణాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్, చేయడు. ఆల్రెడీ 65 ఇంతకుముందు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఆయన సమయక వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టే సమయమే చూసాం. ఇంకా 10 మంది ఉంటే ఆడ సమయం ఇస్తారు, ప్రతిపక్ష హోదా కూడా లేదంటారు, ఎమ్మెల్యే అంటారు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ 11 మంది ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళట్లేదో డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంది అని కూడా రెగ్యులర్ మనం వింటూ ఉన్నాం వార్తల్లో. డిస్క్వాలిఫై చేసే అవకాశం అయితే లేదు, చేయరా? చేసేదానికి అవకాశం లేదు. అంటే అసెంబ్లీకి ఇన్ని రోజులు వెళ్ళకపోతే 60 రోజులు ఏదో టైం పీరియడ్ వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అంట కదా. 60 వర్కింగ్ డేస్, 60 కాదు వర్కింగ్ డేస్ నిండా తెలీదు, వర్కింగ్ డేస్ దానికి దాదాపు 2 సంవత్సరాల పైనే పడుతుంది. అప్పుడు చూస్తాం, చేస్తే మళ్ళీ ఎలక్షన్. ఇప్పటికీ స్టిల్ రఘురామ కృష్ణంరాజు గారు ఇలాంటి వ్యక్తులు ఇదే మాట మాట్లాడుతారు, జగన్ గారు కనుక అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు చేయమని తెలుస్తుంది ఏం జరుగుతుంది. దానికి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేస్తాం, లేదంటే మళ్ళీ ప్రజలలోకి వెళ్ళి పోరాటం చేస్తాం. మేము పోయినా మళ్ళీ గెలుచుకుంటాము, ఈ సీట్లు ప్రజలు అక్కడ మళ్ళీ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల తరపున నిత్యం ప్రజల తరపున పోరాడుతున్నాం, ప్రజలలో ఉంటున్నాం. ఇప్పుడు ఈ 11 స్థానాలు జగన్ గారు కూడా ఒక మాట అన్నారు రీసెంట్గా, ఒకవేళ అలాంటి చర్యలు ఏమన్నా తీసుకుంటే 11 మంది మిగతా ఎంపీలు కూడా 4 ఎంపీలు కూడా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ వెళ్తామన్నారు. నిజంగా మళ్ళీ ఈ 11 మంది ఈ 4 ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్కి వెళ్తే గెలిచే అవకాశం ఉందా? డెఫినెట్గా గెలుస్తారు. నమ్మకం ఏంటి గెలుస్తారు? ఇంకొక 10 వాళ్ళు లేదన్నా ఇంకొక వాళ్ళకు బాగా స్ట్రాంగ్ ఉండేటువంటి కాన్సెన్స్లు వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కాన్సెన్స్లు కూడా ఈ 11తో పాటు ఇంకొక 11 పెట్టమనండి, 22 గెలుస్తాం. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము ఏ రకంగా మోసం చేసింది ప్రజలను. సూపర్ 6 అని చెప్పి ఆ సూపర్ 6ను ప్రజలకు ఒక మిఠాయిలాగా చూపించి ప్రజలను మోసం చేసి గెలిచినారు. సూపర్ 6 ఇవ్వడంలో ఫెయిల్ అయినారు. వాళ్ళు ఏదైతే హామీలకు ప్రజలు కొద్దిగా మోసపోయినారో ఆ మోసాన్ని తెలుసుకున్నారు ప్రజలు. సూపర్ 6లో కూడా ఇస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు, సిలిండర్లు ఇస్తున్నారు, మొన్న డిఎస్సి ఇచ్చారు, పింఛన్లు ఇస్తున్నారు, మొన్న రైతులకు కూడా ఇచ్చారు. అంటే సూపర్ 6 సక్సెస్ అనే కదా మొన్న మీ అనంతపురం మీకు దగ్గరే అనుకుంటా అక్కడ సభ పెట్టారు కదా. సూపర్ 6 ఎక్కడ సక్సెస్? 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఫస్ట్ ఇయర్ ఎన్ని సిలిండర్లు ఇచ్చినాడు? ఒకటే సిలిండర్ ఇచ్చినాడు. ఇప్పటికి 16 నెలలు దాటిపోయింది. 16 నెలలకు కలిసి ఒకటే సిలిండర్. వాళ్ళకి ఇప్పటికీ కనీసం అంటే 5 సిలిండర్లు రావాలి. మోసమే కదా. ఈరోజు రైతులకు 20,000 సంవత్సరానికి ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాక ఇది 2వ సంవత్సరం వచ్చింది అంటే 40,000 ఇవ్వాలి కదా. ఎంత ఇచ్చినాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాక 5,000 ఇచ్చినాడు. మోసమే కదా. అమ్మ తల్లికి వందనం ఇచ్చినాడు. ఎంతమంది అంటే అంతమంది స్టూడెంట్స్కి ఇస్తా అన్నారు. 85 లక్షల స్టూడెంట్స్ వాళ్ళ రికార్డెడ్ ప్రకారం ఉంది. వాళ్ళు ఇచ్చింది 54 లక్షలే కదా. అంటే 30 లక్షల మందికి ఎగురు కొట్టినాడు. మోసమే కదా. తర్వాత డిఎస్సి ఎప్పుడు చెప్పినాడు? ఫస్ట్లో సంతకం పెట్టినాడు. 16 నెలలు అయింది. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు. దానికి ఏమేమో తిరకాసులు పెడుతున్నారు. అదే ఎంత డిలే చేసి 16 నెలలు మిగిలించుకున్నాడు కదా. ఇంకేముండదు మీరు చెప్పినట్టు సక్సెస్. సో సూపర్ 6 కాదా? స్త్రీనిధి అన్నాడు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 చొప్పున 18,000 ఇస్తాడు. ఇవ్వలేదు కదా. మోసమే కదా. సూపర్ 6 సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్? సూపర్ అట్టర్ ఫ్లాప్. అట్టర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాప్ కూడా అట్టర్ ఫ్లాప్. నీకు మిగతావి కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చినాడు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులకి ఫ్రీ బస్సులతో చెప్తారా లేదంటారు. ఫ్రీ బస్సులు ఏం చెప్పినాడు? అన్ని ఎక్కడైనా తిరగండి స్టేట్లో మీకు అన్ని ఫ్రీ అన్నాడు. దానికి 3 రకాల బస్సులు పెట్టాడు. అవి జిల్లా దాటవు. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడన్నా అనంతపురం పోవాలంటే మధ్యలో డోన్లో దిగి ఒక బస్సు మారాలి, మళ్ళా ప్యాపిల్లో దిగి ఒక బస్సు మారాలి, మళ్ళీ అనంతపురం పోవాలి. అంటే లాంగ్ తిరిగేటువంటి బస్సులకి ఎక్కడ లేదు. అంటే మీరు ఆన్లైన్లో తిరుగుతానండి బావిలో కప్పలాగా అని పెట్టాడు. అంతే కదా. అన్ని రకాల బస్సులు ఎందుకు పెట్టలే? కర్ణాటకలో అన్ని బస్సులు ఎక్కచ్చు,
తెలంగాణలో అన్ని బస్సులు ఎక్కచ్చు. నువ్వు 18 రకాల సర్వీసులు ఉంటే 3 సర్వీసులకే ఎందుకు అలౌ చేస్తుంటారు? మిగతా 15 సర్వీసులకు వాళ్ళు అర్హులు కాదా? ఏమి వివక్షనే కదా. అంటే ఏదో కంటి తుడుపుకి ఇచ్చినాం, కొట్టుకొని చావండి. అవి కూడా చాలా తక్కువ బస్సులు పెట్టి. ఈ ప్రజల్లో ఈ ఆలోచన ఉందా? అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారన్న ఆలోచన ఉందా? ఉంది కాబట్టే కదా ఈరోజు ప్రజలు ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా అజిటేషన్ తీసుకుంటే ప్రజలు పాల్గొనే పరిస్థితి వస్తుందంటే వాళ్ళల్లో అసంతృప్తి పెరుగుతుందనే కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతసేపు అబద్ధాలు చెప్తున్నాడని అర్థమవుతుంది కదా. ఈరోజు పోనీ నువ్వు 11 డిస్క్వాలిఫై చేయమని అడుగుతున్నాం కదా, చెయ్యి, ఎలక్షన్లో పోతాం, ఆ రోజు తెలుస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తాను కదా, నిజంగా తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే, నమ్మకం ఉంటే, వాళ్ళ సూపర్ 6 సూపర్ 8 మీద నమ్మకం ఉంటే, ఈ 11తో పాటు వాళ్ళకు అత్యధిక మెజార్టీ వచ్చే ఇంకొక 11 పెట్టమనండి ధైర్యం ఉంటే. ఇంకొక 11 పెట్టినా వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది కదా. రెఫరెండంగా పోదాం. అంటే నేను అంటుంది ఈ 11 మేము గెలిచినాం అనుకో, వాళ్ళ కాన్సెన్స్లు వాళ్ళు గెలిచినారంటారు. వాళ్ళ 11 కూడా పెడితే అప్పుడు రెఫరెండం అవుతుంది. ఇంకొకటి, మీరు రీసెంట్గా పులివెందుల ఎలక్షన్స్ చూశారు, జెడ్పీటీసీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ, అసలు పులివెందులు అంటేనే జగన్ గారి వైఎస్ ఫ్యామిలీ కంచుకోటవి. అలాంటి స్థానమే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కదా. మీరు ఇంకా ఏ నమ్మకంతో మీరు గెలుస్తారు? ఆ స్థానం ఎట్లా ఓడిపోయింది ప్రజలందరూ చూసినారు. అసలు నాకు గుర్తొచ్చేప్పటి నుంచి రాజకీయాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత అధీనమైన పరిస్థితి ఓటర్లోకి ఎక్కడ రాలేదు. మీరు టీవీలలో చూసినారు, పోలీసు వాళ్ళు ఇట్లా వైట్ లైన్ వేసి ఊరికి బయట ఎవరు ఊర్లో నుంచి బయటికి రాకూడదు, పోలింగ్ స్టేషన్ పోకూడదు అని పెట్టారు. వాళ్ళు ఓటర్స్పై కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇన్స్పెక్టర్వి, సార్ మా ఓటు మమ్మల్ని వేయనియండి, మమ్మల్ని పోనీయండి అని కాళ్ళు పట్టుకుంటుంటే పోలీసులను అడ్డం పెట్టి ఇచ్చేసినారు. మొత్తం పోలింగ్ బూతుల కాడ ఉండే వైసీపీ ఏజెంట్లు అందరినీ పోలీసు వాళ్ళు లేపకపోయినారు. మొత్తం పోలీసుని పెట్టి రిగ్గింగులు చేసుకొని గెలిచినారు. నిజంగా మేము అదే అడుగుతున్నాం. అదే పులివెందుల కావచ్చు, లేదంటే ఏ మండలంలో అయినా సరే, మండల జెడ్పీటీసీ ఎలక్షనే పెట్టండి, సెంట్రల్ ఫోర్స్తో పెట్టండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో పెట్టండి, ధైర్యం ఉంటే చూద్దాం. మేము చెప్పాల్సిన పనిలే, అన్ని ఛానల్స్ అన్ని టీవీలలో అందరూ చూపించినారు ఎంత దౌర్జన్యకరంగా ఎంత హీనంగా ఎలక్షన్ జరిగిందనేది. సో పులివెందుల్లో ఇది టీడీపీ గెలుపుని మీరు యాక్సెప్ట్ చేయరు? అది గెలుపని ధైర్యం కావాలని చెప్పమని చూద్దాం. పులివెందుల్లో జగన్ గారి కంచుకోటని బద్దలు కొట్టామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, బీటెక్ రవి గారు చెప్తారు. అట్లంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో మేము ఎలక్షన్లలో గెలిచినాం, మున్సిపల్ ఎలక్షన్లు గెలిచినాం. ఇంత టీవీలలో ఇంత అరాచకం జరిగిందని ఎప్పుడు రాలేదు. ఛానల్ అన్ని వాళ్ళవేండే కదా, ఈటీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, మా టీవీ కావచ్చు, ఆ తర్వాత ఈటీవీ, అన్ని ఛానళ్ళు వాళ్ళండే కదా. కుప్పంలో ఇంత అరాచకంగా గెలిచినామని ఏ ఛానల్ చూపించలేకపోయింది కదా. ఫేర్ ఎలక్షన్లతోనే గెలిచినాం కదా. ఇక్కడ అన్ని ఛానళ్ళల్లో చూసాం కదా, పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడము, తరిమి కొట్టడము, అందరినీ హౌస్ అరెస్టులు చేయడము, ఇవన్నీ చూసినాం కదా. అంటే ఏది ఫేర్ ఎలక్షన్? కుప్పంలో అన్ని గెలిచినాం మేము, కానీ ఎక్కడ అరాచకం జరిగింది, గలాటలు జరిగినాయి, రిగ్గింగ్ జరిగిందని ఎక్కడ కూడా ఒక ఛానల్లో, వాళ్ళ ఛానళ్ళల్లో కూడా చూపించలేకపోయినా. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో అన్ని ఛానళ్ళల్లో చూసాం ఎట్లా జరిగిందని. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు అతిపెద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ డ్యామేజ్ చేసే ఏదన్నా ఉందంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్. త్వరలో లిక్కర్ స్కామ్లో జగన్ గారు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ భవిష్యత్ ఏంటి? లిక్కర్ స్కామ్లో అసలు ఏది ఆధారాలు చూపించినారు వాళ్ళు? లిక్కర్ స్కామ్ జరగలేదంటారా మీరు? మొత్తానికి లిక్కర్ స్కామ్ వాళ్ళు జరిగిందంటున్నారు, మేము జరగలేదంటున్నాం. ఆధారాలు ఏముండయి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరినో ఒకరిని పట్టుకుపోవడము, స్టేట్మెంట్ తయారు చేయడము,
నువ్వు ధనుంజయ రెడ్డి పేరు ఇవి పెట్టడం, వాళ్ళ సంతకం చేసుకోవడం, బేసింగ్ ఆన్ దట్ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడే కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ వాళ్ళకు మెటీరియల్ ఎవిడెన్స్ కానీ ఎక్కడ లేదు. ఎవరో కానీ పట్టుకపోవడం, వాడిని టార్చర్ చేయడం, ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సంతకం పెట్టించుకోవడం, అరెస్ట్ చేయడం. నేను ఈరోజు చెప్తాడా, ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు ఏదైతే స్టోరీలు అల్లి, ఈ సిటీలో ఉండేవాళ్ళు స్టోరీలు అల్లి ఒక లిక్కర్ స్కామ్ను క్రియేట్ చేసినారో, రేపొద్దున న్యాయస్థానంలో అది ఎట్టి పరిస్థితులలో నిలబడదు. ఛార్జ్షీట్ వేయలేకన్నారు, ఒక ఛార్జ్షీట్లో క్లోజ్ చేయలేక రోజుకు ఒక ఛార్జ్షీట్ మారుస్తున్నారు. అంటే కన్ఫ్యూజన్లో వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. రేపు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులో కావచ్చు, కేసు కొట్టేసిన తర్వాత అనేక మంది మీకు అత్యంత, మీ పార్టీకి అత్యంత ఆప్తులే జైల్లో ఉన్నారు కదా సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి గారు ఉన్నారు. ఇదే అంశం వాళ్ళ టార్గెట్ అదే కదా. ఎవరైతే ఇంతకుముందు పొలిటికల్గా ఇంతకుముందు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండేట వాళ్ళందరినీ భయపడించి జైల్లో పెట్టి పార్టీని కొద్దిగా యాక్టివ్నెస్ తగ్గియాలి, వీళ్ళకి భయం క్రియేట్ చేయాలి, భయం క్రియేట్ చేసి ఈ యాక్టివ్నెస్ లేకుండా చేయాలి, పార్టీని నిర్వీర్యం చేయాలి అని వాళ్ళ పన్నాగం. కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే భయపడతాం అనుకుంటున్నారు. అరెస్ట్ చేసే కొద్దీ పార్టీ క్యాడర్లో ఇంకా కసి పెరుగుతుంది. ఏమి వీళ్ళ దౌర్జన్యం చూసుకుందాంపా, పోతే జైలుకే కదా. జగన్ గారు నిరుత్సాహంగా లేరా? ఇప్పుడు వీళ్ళు అత్యంత ఆప్తులు కదా, వీళ్ళు జైలు పోయారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొడాల నాని గారేమో అసలు పార్టీకి కొంచెం దూరంగానే ఉంటున్నారు. మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి వీళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు, దూరంగా ఉంటున్నారు. ఆయన కొంచెం డల్ అయ్యారనిపిస్తుంది. ఆయన డల్ అయ్యే మనిషి కాదు. ఆయన క్యారెక్టర్ ఏమంటే, కాంగ్రెస్ సెంట్రల్లో అధికారం ఉండి, స్టేట్లో కాంగ్రెస్ అధికారం ఉండి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనా మళ్ళా కాంగ్రెస్ని ఎదిరించి ఒక్కడే బయటకు వచ్చినాడు. ఎంపీకి రాజీనామా చేసి, వాళ్ళ అమ్మతో ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడినాడు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు భయపడలే. ఆయన వెనుకమ్మడి ఎవరు లేరు. ఇప్పుడు ఇంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని, ఆ రోజు ఆయనకు స్ట్రక్చర్ ఇది కూడా లేదు, పార్టీ అనేది లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, కార్యకర్తలు లేరు. బయటకు వచ్చినాడు, పోరాటం చేసినాడు, 10 సంవత్సరాలు పోరాటం చేసినాడు. కాబట్టి ఆయన వీళ్ళందరూ తాత్కాలికంగా ఇబ్బంది పడతారు, పన్నా మళ్ళీ వస్తారు, మళ్ళీ పార్టీలో ఉంటారనే నమ్మకం ఉంది. ఇటువంటి ఇబ్బందులు తాత్కాలికమే. ఆయన 16 నెలలు జైల్లో వచ్చినాడు, తాత్కాలికమే కదా. ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వెళ్ళిపోయినారు, బయటకు వచ్చినారు, 3 నెలలు ఇబ్బంది పడినారు. ఇబ్బంది పడినట్టు ఎవరు భయపడి ఇళ్ళలో కూర్చోవడం లేదు కదా, మళ్ళీ వచ్చే పార్టీలు యాక్టివ్గా ఉంటున్నారు. కాబట్టి దీన్ని చూసి నిరుత్సాహపడే అవసరం లేదు. మామూలుగా చంద్రబాబు నాయుడు 19లో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాల వరకు బయటికి రాలే ఎవరు, టీడీపీ వాళ్ళు. పార్టీ మీటింగ్లు కూడా పెట్టుకోలే, అంత డిప్రెషన్లో పోయినారు. 23 సీట్లు వచ్చిన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినా ఎక్కడ నిరుత్సాహపడకుండా 3 నెలల్లోనే ఢిల్లీలో ధర్నా పెట్టాడు. మొత్తం క్యాడర్ అంతా అక్కడ కదిలిచ్చి రాష్ట్రపతి పరిపాలన కావాలన్నారు. అప్పుడు ఇక్కడ జరిగేటువంటి దౌర్జన్యాలను నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి అక్కడ తీసుకుపోయి ధర్నా పెట్టారు. 3 నెలలు అయింది కదా, ఎందుకు వచ్చిందని ఏ నాయకులు లేడు, మొత్తం వచ్చేసినాడు ఢిల్లీకి. 3 నెలల నుంచి ఇంకా పోరాటం స్టార్ట్ చేసినాడు. చాలా గతంలో మీరు ఇందాక అన్నట్టు 19 బిఫోర్ జగన్ గారిని ఇబ్బంది పెట్టినా సరే అప్పుడు శర్మిల గారు వీళ్ళు కొంచెం ఉండేవారు పార్టీలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లేరు, శర్మిల గారు లేరు. అవన్నీ కొంత జగన్ గారికి మైనసే కదా. ఒకరిద్దరు పోతే మైనస్ అనేది ఎప్పుడు అనుకోకూడదు. జగన్ గారికి బలం క్యాడర్. ఈరోజు కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. విజయసాయి రెడ్డి ఆయన ఓటర్స్ని ప్రభావితం చేసేటువంటి నాయకుడు కాదు, ఆయన బిహైండ్ స్క్రీన్ ఆర్టిస్టే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ప్రజాక్షేత్రం నుండి ప్రజలలో దిగినట్టుగా స్ట్రాటజీలో అంటున్నారు. ఇంకా పోయినటోళ్ళు 2-3 పోయినంత మాత్రాన ఒక పార్టీ ఏమి నిర్వీర్యం కాదు. కావాల్సినంత నాయకులు ప్రతి నియోజకవర్గంలో
గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్నారు. ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా నాయకత్వం వరకు కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉండేటువంటి నాయకులు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారు క్వైట్ ఆపోజిట్గా పోరాటం చేస్తున్నారు జగన్ గారికి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అది ఇబ్బందికర పరిస్థితి కాదా? కాదు. ఎప్పుడైతే ప్రజలకు అర్థమైపోయింది షర్మిల గారు ఒక ఏదో ఆశించి చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ట్రాప్లోకి వెళ్ళిపోయినారు. నిజంగా ట్రాప్లో ఉన్నారంటారా? లేకుంటే ఈరోజు ఏబిఎన్ఏ కదా సపోర్టు. ఆమె స్టేట్మెంట్స్ కానీ ఆమె ముందు ఆలోచనలు కానీ ఏ ఛానల్లో వస్తున్నాయి? ఫస్ట్ ఏబిఎన్ నుంచే స్టార్ట్ అయినది కదా. ఆమె స్ట్రాటజీ అంతా ఏబిఎన్ నుంచే వస్తుంది. ఇంకా ఎవరు బ్యాక్ ఎండ్ అనుకోవాలి? అదే చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఒక కాంగ్రెస్ పార్టీకి మెయిన్ అపోజిషన్ పార్టీ ఏంది? బీజేపీ కూటమే కదా. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. షర్మిల గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా రూలింగ్ పార్టీని కూటమిని విమర్శించాలన్నా, ఆ ఓడిపోయే 11 సీట్లతో అపోజిషన్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలన్నా, ఆమె 20 సార్లు ప్రెస్ మీట్ పెడితే ఒకసారి వాళ్ళనంటే 19 సార్లు జగన్ విమర్శించాలి. అంటే ఆమె చంద్రబాబు నాయుడు గారు ఎట్లా యాక్ట్ చేయమంటే చేస్తానని అర్థమవుతుంది. ఇంటెన్సిటీ వేరే ఉందంటారా షర్మిల గారికి? అది ప్రజలకు అర్థమైంది, జనాలకు అర్థమైంది కాబట్టి ఎవరు పట్టించుకోవడం. కాంగ్రెస్ షర్మిల గారు వచ్చినా కూడా కాంగ్రెస్ ఏం బలపడింది? నిన్న జరిగిన షర్మిల గారు వచ్చినాకనే కదా ఈ ఎలక్షన్ జరిగింది. మరి ఏం బలపడింది? ఎక్కడ 170 కడప డిస్ట్రిక్ట్ వరకు చూస్తే ఆ ప్రభావం అనేది కూడా కొంత ఉండిందేమో అనుకుంటున్నాను. ఏముంది? కడప జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీ లో ఎక్కువ శాతం కూటమి గెలిచింది కదా కడప జిల్లా. కూటమి గెలిచింది కానీ కాంగ్రెస్ కి ఎక్కడ డిపాజిట్ రాలేదు కదా. అంటే వైసీపీకి డ్యామేజ్ అయింది అంటున్నారు షర్మిల గారి వల్ల. కడప ఒక్కటి ఆమె వల్ల అయిందంటే దేశం అంతా పోయింది. కడప జిల్లాలో 2 గెలిచినాం, అనంతపురం జిల్లాలో 1 గెలవాలి. ఆమె ప్రభావం ఏముంది? తర్వాత ఈస్ట్ వెస్ట్ గెలవాలి, ఏమేం లేదు కదా. ఇది మేము చెప్పాం కదా, స్టేట్ వైడ్ ఒక ప్రాబ్లం వచ్చింది. కొన్ని ల్యాండ్ రీటైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ సమ్ మ్యానిపులేషన్ జరిగింది అనేది మా అనుమానం. ఇంకొకటి సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అతిపెద్ద మైనస్ ఇప్పుడు ఈ 17 కాలేజీలు, మెడికల్ కాలేజ్ జగన్ గారు స్టార్ట్ చేశారు, కొన్ని మధ్యలో ఉన్నాయి కన్స్ట్రక్షన్, ఇప్పుడు మీరు చూపెడుతున్నారు. కానీ అప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్ ముందు చూపించలేకపోయినారు అన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయన కూడా ఒప్పుకుంటున్నారు, మైనస్ కదా, అతిపెద్ద మైనస్, పెద్ద మైనస్. ఆయన చేసినది మంచి కానీ ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కానీ చెప్పుకోవడంలో నిజంగా మా పార్టీ చెప్పుకోలేకపోయినాం, అది మైనసే. ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు 10 పైసలు చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 చేసి కూడా 10 పైసలు పబ్లిసిటీ తెచ్చుకోలేకపోయినారు. ఎందుకని చెప్పలేకపోయారు? ఎవరు మైనస్ అయింది? ఏం జరిగింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ పిచ్చిండేటోడు కాదు. అంటే మనం చేస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు అనుకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు. అంటే ఈ పబ్లిసిటీ ఇవన్నీ ప్రజలు తెలుస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్బీకేలు కట్టాం, గ్రామంలో చూస్తుంటారు కదా వాళ్ళు, మనం చెప్పుకోవాలన్నా. తర్వాత పింఛన్ ఇస్తున్నాం 3000 చూస్తే వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఆడపడుచులకు 18,000 ఇస్తున్నాం, తీసుకుంటున్నారు కదా. అవన్నీ మనం చెప్పుకోవాలని. ఈయన 4,000 పింఛన్ ఇవ్వడానికి, మామూలుగా ఫస్ట్ టైం 1000 పెంచినావు, 4,000 పింఛన్ ఇవ్వడానికి ఒక ఊరికి పోయి ఇచ్చి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు న్యాచురల్. కానీ 4,000 పింఛన్ ఇవ్వడానికి ప్రతి నెల 4 కోట్లు ఖర్చు పెట్టి ఆడ జిల్లా యంత్రాంగం అంతా దాదాపు 10 రోజులు కష్టపడి వచ్చి నువ్వు చేసేది ఏంది? 4,000 పింఛన్ ప్రతి నెల ఇవ్వడానికి అయిపోయేది. ఎవడన్నా పోతాడా సీఎం? వెళ్ళకూడదా సీఎం? అలా అవసరమా? వెళ్ళడం తప్పు అని కాదు, ఇప్పుడు అవసరమా? మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో చాలా కలుస్తున్నారు. మొన్న మనం చూసాం, కటింగ్ షాప్కి వెళ్ళారు, మళ్ళీ మొన్న చెప్పుల షాప్కి వెళ్ళారు. ఇవన్నీ ప్రజలకి దగ్గర వెళ్తున్నట్టు కాదా? అవి మీకు ఎందుకని డ్రామాలు మీకు కనపడడం లేదా? సినిమా సెట్టింగ్, సినిమా యాక్షన్ డ్రామా అంటారు అవన్నీ 100%. అంటే ఆయన స్ట్రైట్ అవే పోయినప్పుడు ఆ సెలూన్ లో కటింగ్ చేసేటోనికి ముందే మైక్ ఎట్టొచ్చాది. ఇదంతా అరేంజ్డ్ అనేది. ఆ మెకానిక్ షాప్ పోతున్నాడు,
ఆడ ముందే మైక్ పెట్టుకొని వాడు మెకానిక్ పని చేసుకుంటుంటాడు. యాడ్ నుంచి వస్తుంది ఇదంతా అరేంజ్డ్ సెట్టింగ్ అని అర్థమవుతుంది కదా. పోనీ వీళ్ళ మెకానిక్ షాప్లో పోయినప్పుడు కావచ్చు, బజార్లో నలుగురిని కలుస్తున్నాడు, ఈ వర్క్ చేసేటోళ్ళను రోడ్లు ఊడ్చేటోళ్ళను వాళ్ళు ఒక ముగ్గురు కలుస్తున్నారు. వాళ్ళందరికీ కెమెరాలు ఇవి ఆన్ చేస్తాయి స్పీకర్స్, అది వదిలిపెట్టు. వాళ్ళ ముగ్గురితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఆ రోడ్లో సైకిళ్ళు కానీ మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ జనం కానీ సంచారం ఉండదా? న్యాచురాలిటీ అంటే ఎవ్వరు ఉండడం లేదంటే అదంతా అరేంజ్డ్ డ్రామా కాకుండా ఇంకేముంది? చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఇంకొకటి, గతంలో మరి 2024 ముందు జగన్ గారు కంప్లీట్ ఎందుకని ప్రజలకి ఆ జగన్ గారి కనెక్షన్ మిస్ అయింది? జగన్ గారు పబ్లిక్లోకి వస్తున్నాడు, అప్పుడు పోలీసులు ఒక రకంగా చాలా ఓవర్ చేసినారు. హై సెక్యూరిటీ పెట్టి ఆయనకి ఏదో థ్రెట్ ఉందని, మాకు ఇన్ఫర్మేషన్ ఉందని, కొంత పోలీసులు ఓవర్ యాక్షన్తో అది జరిగింది. అది కూడా బిగ్గెస్ట్ మైనస్ సార్, అది కూడా ఒక రకంగా. కానీ ఇంకొకటి కూడా ఏముందంటే, జగన్ గారు ఇట్లా పబ్లిక్లో పోతే కంట్రోల్ చేయడం కూడా కష్టం. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ పెడతాడు, మొన్న సీఎంగా గుంటూరులో ఏదో ర్యాలీ వెళ్ళారు, మొదటిసారి అమరావతికి వెళ్ళినప్పుడు కావచ్చు, మొన్న ఒక 6 నెలలు పెట్టారు. ఆయన రోడ్ షో పెట్టాడు. రోడ్ షో పెడితే ముందర 100 మంది లేరు, వాళ్ళ క్యాడర్. జనం పట్టించుకొని ఎవరి కొద్ది వాడు స్కూటర్ మీద పోతా, ఎవరి కొద్ది వాడు పనులు చూసుకుంటాడు. 100 మంది కూడా ఆయనకి వెళ్ళి చూడండి. జగన్ గారు అట్లే పోతే అన్కంట్రోల్డ్ అయిపోతుంది. మీద పడేవాళ్ళు, బరికే వాళ్ళు, అంటే ఆ జనంలో ఆయన మీద అభిమానం కావచ్చు, క్రేజీ కావచ్చు, వచ్చి మీద పడిపోతున్నారు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన, వచ్చిన జనాలందరూ కూడా జగన్కి ఓటు వేయట్లేదు, అది ప్రాబ్లం. ఇది ఇప్పుడు సిద్ధం సభలు చూసాం, అసలు మామూలు క్రౌడ్ కాదు. రాజశేఖర రెడ్డి గారికి కూడా రాలేదు ఒకనొక సందర్భం, బట్ ఆ ఓట్ బ్యాంక్ అంతా రాలేదు. ఆ రోజు మేము చెప్పేది ఏంటి కదా, దాంట్లో కొంత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కూడా మా పొలాలు పోతాయేమని వాళ్ళకు అట్లా బ్యాడ్ ప్రాపకాండ చేసి భయం సృష్టించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక బ్యాడ్ ప్రాపకాండని జనంలోకి తీసుకుపోయి నమ్మించడంలో ఆయనకు ఇండియాలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, ఇంకా దానికంటే పెద్దది కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అంత ఈజీగా నమ్మించగలుగుతారు. దాంట్లో ఆయన సక్సెస్ఫుల్గా నమ్మించగలిగినారు, ప్రజలలోకి తీసుకుపోగలిగారు. అది మా వాళ్ళు కాదు, ఇది దీనివల్ల ప్రజలకు నష్టం లేదని చెప్పలేకపోయినా, ఆడ కొంత మైనస్లో పోయినాం. తర్వాత జనం అందరూ కూడా మనం ఇన్ని పథకాలు ఇచ్చినాము, మనం ఇన్ని ఆర్బీఐలు కట్టాము, ఇన్ని నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసినాము, ప్లస్ ఆర్బీకేలు చెప్పనివి నాడు నేడు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, విలేజ్ హాస్పిటల్స్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, జాబ్ క్రియేషన్, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడంలో కావచ్చు. ఈరోజు మేము దాదాపుగా జగన్ గారు 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలలో, అంటే ఆ 2 సంవత్సరాలతో కలిపి 5 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ పక్కన పెట్టండి, సచివాలయాల ద్వారా పర్మనెంట్ జాబ్స్, అది కూడా రిటర్న్ టెస్ట్ పెట్టి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సచివాలయాల ద్వారా కానీ దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు పైనే ఇచ్చినాం. అవి కాక 2,30,000 నుంచి 2,50,000 మందికి వాలంటీర్లకు ఉపాధి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆ వాలంటీర్ ఓ రకంగా మీకు మైనస్ అనిపిస్తుందా? ఇప్పుడు ఏమన్నా వాలంటీర్ పబ్లిక్కు మంచి సర్వీస్ చేసినారు, ఇది పార్టీకి మైనస్ కాదంటారా? పార్టీకి కొంత మాకు లీడర్లకు ఆ పబ్లిక్తో మా దగ్గరికి ఎవరు రావడం లేదు, అంత వాలంటీర్ చేసినాడు అనేటువంటి ఒక లీడర్లకు ఫీలింగ్ వచ్చింది తప్ప పబ్లిక్కు మాత్రం చాలా సర్వీస్ జరిగింది. వాళ్ళకి ఇంటికే హెల్త్ కార్డులు వచ్చాయి, ఇంటికే డెత్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకుపోయి ఇచ్చింది. వాళ్ళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక హెల్త్లో ఒక రెవల్యూషన్ ఏమంటే,
ప్రతి ఇంటికి పోయి వాళ్ళకు ఉండేటువంటి క్రానిక్ డిసీజెస్ కావచ్చు, వాళ్ళకు కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని టెస్టులు చేయించి వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా కూడా ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. దాని తర్వాత ఎవరికైతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మెడిసిన్, ఆ సంబంధించినటువంటి మెడిసిన్ను వాళ్ళ ఇంటికి రెండవ తేదీ లోపల వాళ్ళ ఇంటికి చేర్పిస్తాను నేను. యా స్టేట్లో ఉంది చెప్పండి, ఏ దేశంలో ఉంది? ఇవన్నీ కూడా ప్రజలు ఎందుకనో మరి యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆయన చెప్పినాడు కదా, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాను, ప్రతి ఆడపడుచుకు 18,000 ఇస్తాను, నిరుద్యోగులకు 3,000 ఇస్తాను, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ 4,000 ఇస్తాను. ఇవన్నీ చెప్పేసరికి ప్రజలు అంత ఆశపడి మోసపోయినారు. అది దాంతో ఇచ్చినాడు, ఆయన ఎంగ ఇస్తా అంటున్నాడు చూద్దామని ప్రజలు కొద్దిగా మోసపోయినారు. ఇంకోటి ఇప్పుడు 29 తర్వాత ఒకవేళ జగన్ గారికి గెలిస్తే రప్ప రప్ప అంటున్నారు. అది ఏంటి సార్? అంటే రప్ప రప్ప అంటే ఏంటి? అంటే ప్రజల్ని జగన్ రపారపని ఆయన అనలేదు, వైసీపీ నాయకులు అందరూ అదే అంటున్నారు కదా. జగన్ ఏమన్నాడు, రపారప అనే సినిమా డైలాగ్ బోర్డు పెట్టుకున్నాడు, ఆ సినిమాలో వచ్చిన డైలాగ్ కదా, పెట్టుకుంటే ఏం తప్పు ఉందని. మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పు చూపించి చెప్పులతో కొడతాడు నా కొడుకుల్లారా అంటాడు. అది సంస్కారమా? అంటే ఎవరిని చెప్పుతో కొడతాడు? నారదిస్తాను తొక్కి నారదిస్తా అంటాడు, ఎవరిని తొక్కుతాడు? ఆ డైలాగుల కంటే ఇది ఎక్కువనా? ఇది రప్పరప్ప అనే డైలాగ్ ఏంది? సినిమాలో హీరో అనేటువంటి డైలాగు, అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళే. ఒక కార్యకర్త బోర్డు పెట్టుకున్నాడు. దాని అలా ఉంటుందా? అంటే రివెంజ్ తీసుకుంటారా? రివెంజ్ తీర్చుకుంటానని ప్రజల మీదనో తెలుగుదేశం కార్యకర్తల మీదనో అని కాదు. ఎవరైతే మా కార్యకర్తలను మా నాయకులను అనవసరంగా సంబంధం లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళని టార్చర్ పెడుతున్నారు, అటువంటి అధికారులు ఏ మాత్రం తప్పు చేయకుండా కేసులు పెట్టి, ఒకటే కేసును 15, 14 స్టేషన్లలో అదే కేసు పెట్టి బయటికి రాకుండా నెలల తరబడి కక్ష తీర్చుకుంటున్నారు. అటువంటి వాళ్ళను మళ్ళీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టము, చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్తున్నాడు. ఎస్, చేస్తాం. ఇప్పుడు 2029లో జగన్ గారు రెగ్యులర్గా అంటుంది ఇంకో 2-3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గెలిచేస్తాం, మళ్ళీ మనం అధికారంలో వచ్చేస్తాం. ఆ సూచన కనబడుతుందా? 100% కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే గతంలో జగన్ గారు గెలిస్తే ఇప్పటికీ స్టిల్ ప్రజల్లో ఉన్న భయాలు లేకపోతే డౌట్స్, మళ్ళీ నాసిరకం మద్యము అదొకటి, మళ్ళీ అది తీసుకొస్తారన్న భయము, ఇసుక అందుబాటులో ఉండదన్న భయము, 3 రాజధానులు చేశారన్న భయము, ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత భయాల్లాగే ఉన్నాయి కదా. ఇప్పుడు నాసిరకం మద్యంతో ఇప్పుడు ఇన్ని వేల మంది చనిపోయినారని ప్రచారం చేశారు. వచ్చి 1.5 సంవత్సరం అయింది కదా. ఒక హాస్పిటల్లో ఆ రోజు ఆయన మద్యం వల్ల చనిపోయినారని ఒక్క డెత్ సర్టిఫికెట్లోనే ఉందా, ఒక ఎఫ్ఐఆర్లోనే ఉందా? మరి ఎక్కడ మద్యం నాసిరకం వచ్చింది? నాసిరకం వచ్చి హాస్పిటల్లో చనిపోయినవి రికార్డు ఉండాలి కదా, గవర్నమెంట్ వాళ్ళదే కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి కదా. తీయమనండి దమ్ముంటే. ఎక్కడుండాయి? ఆ రోజు ఇస్కేప్ శాండ్ గవర్నమెంట్ తరఫున అమ్మినాడు, గవర్నమెంట్కి సంవత్సరానికి 700-800 కోట్లు డబ్బులు వచ్చింది. ఈరోజు ఏమవుతుంది? తెలుగుదేశం నాయకులు ఆ డబ్బులు తీసుకుంటున్నారు. పబ్లిక్కే మేలు జరగడంలే, డబ్బులేమో అదే కడుతున్నారు, కానీ ఇక్కడ తెలుగుదేశం ట్యాక్స్ అయింది. అప్పుడు గవర్నమెంట్ ట్రెజరీకి పోయేది, ఇప్పుడు తెలుగుదేశం నాయకుల ట్రెజరీలో పోతున్నాయి. అంతే తేడా. 3 రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మొన్న మా రామకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మళ్ళీ అమరావతి నుంచే పాలన చేస్తామని చెప్పినాడు. అమరావతి రాజధానిగా ఉంటుందా అని చెప్పినాడు కదా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తామని చెప్పినాడు. పరిపాలన ప్రజలు నమ్ముతారా ఆ మాటని? ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత 3 అన్నారు. జగన్ గారు ఏదైనా చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఆయన మోసం చేస్తాడు చెప్పి చంద్రబాబు నాయుడు లెక్క మాటలు
మాట తప్పడు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకి హామీలు ఇచ్చి తప్పాలనుకోని ఉంటే నిన్న ఎలక్షన్లలోనే రైతులకు ₹1,00,000 రుణమాఫీ అని ఉంటే మేమందరం అడిగినాం చెప్పమని. 80,000 కోట్లు అయితే అది అక్కడి నుంచి తెస్తామన్నా. మనం ఓడిపోయినా పర్లేదు కానీ ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు, తప్పుడు మనం హామీలు ఇచ్చి మనం వాళ్ళని మోసం చేయకూడదు. మనం ఓడిపోయినా కూడా మళ్ళా మీరు రేపు పొద్దున ప్రజలలోకి ధైర్యంగా వెళ్ళగలగాలి. ఏదో మోసం చేసినామని గిల్టీతో పోయే పరిస్థితి ఉండకూడదు అని చెప్పాను. అందుకే మన ఏమి మేనిఫెస్టోని చెప్పలే, ఇవి ఇవ్వడమే ప్రభుత్వానికి పోటాపోటీ కింద ఇవ్వలేమని చెప్పి చెప్పలే. వాళ్ళేమో ఎటే ఊరు కొట్టేటివే కదా చెప్పి పడేశారు. మీరు సూపర్ 6 గురించే చెప్తున్నారు. 143 హామీలు ఉన్నాయి సూపర్ 6 కాకుండా. అవన్నీ ఎక్కడ? దుల్హన్ సికిం అన్నాడు, పెళ్లి షాదీ ముబారక్ అన్నాడు, ఏంటో చెప్పినారు. యావి లేవు ఇంతవరకు. యాది ఇవ్వలే. యావి ఇచ్చినాడు? సూపర్ 6 సగం చేయలే. చేసిన సగము అరాకొర చేసినారు, అసలు సగం కొన్ని చేయలేలే. ఇప్పుడు మీరు అమరావతిని మీరు ఎస్వి మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా రాజధానిగా, లేకపోతే మా కర్నూలుకి కూడా 3 రాజధానిలో ఒక రాజధాని కావాలంటారా? మేము మొదటి నుంచి మేము వేగ్గా డిమాండ్ చేయడం లేదు. హైకోర్టు అనేది ఇది రాయలసీమ హక్కు, ముఖ్యంగా కర్నూలు వాళ్ళ హక్కు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ నుంచి క్యాపిటల్ని తీసుకుపోయేటప్పుడే పెద్ద మనుషుల ఒప్పందంలో మళ్ళీ ఏదైనా రాష్ట్రం విడిపోతే కర్నూలు కాకుండా వేరే చోట రాజధాని పెట్టే పరిస్థితి వస్తే హైకోర్టును కర్నూలులో పెట్టాలనేది 1956లో అప్పుడు తీర్మానం చేసినది. అదే అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. అది వాళ్ళ హక్కు, వాళ్ళకు పెడదాం హైకోర్టు అని. అందుకే ఆ రోజు ప్రకటించినాడు. పెద్ద మనుషుల తీర్మానాన్ని గౌరవించి రాయలసీమకు ఉండేటువంటి హక్కులలో కర్నూలులో పెట్టడం అది బాధ్యత అనుకున్నాడు ఆయన. ఇప్పుడు జగన్ గారు కూడా ఇక అమరావతి అంటున్నారు కదా, కర్నూలు ఆప్షనే లేదు. పరిపాలన అక్కడి నుంచి చేస్తా అంటున్నారు. పరిపాలన అక్కడి నుంచి చేస్తా అంటున్నారు. అది సెక్రటరీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మిగతా పరిపాలన నుంచి అక్కడి నుంచే జరగచ్చు. మళ్ళీ మేము అడుగుతాం, మీరు పరిపాలన అక్కడి నుంచి చేసుకోండి, మాకు హైకోర్టు ఇవ్వండి అని అడుగుతాం. ఆ రోజు పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుంది. కానీ 2029లో మీరు గెలవాలి అంటే కూటమి విడిపోవాలి. ఏది పవన్ కళ్యాణ్ టీడీపీ విడిపోతేనే మీకు అది ఒక రకంగా కలిసి వచ్చే అంశం. అవసరమేముంది? అవసరం లేదా? కూటమిగా ఉంటే ఎప్పటికీ గెలవలేరు అన్నది కదా. కూటమి ఉండే కూడా ఇంత మ్యానిపులేషన్ చేసి కూటమి ఎదురై ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఆ టైంలో మాకెంత పర్సెంటేజ్ వచ్చింది? 40% వచ్చింది. 10%ఏ కదా కావాల్సింది. ఇప్పుడు అసంతృప్తితో వాళ్ళందరూ, మోసపోయిన ప్రజలందరూ వాళ్ళందరూ పోయి మళ్ళా మోసపోరు కదా. వాళ్ళు విడిపోతే మేము గెలవాలనుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇదే మాట అంటారు, మరొకసారి జీవితంలో జగన్ గారు ఇక ముఖ్యమంత్రి కాడు అని, ఇది నా శబ్దం అని అంటుంటారు. ఆయన అనుకుంటుంటాడు. ఆయన అనుకుంటే అయిపోతుందే. ఆయన రూమ్లో కూర్చొని కళలు గంట అవుతుందే. ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆడికి వచ్చింది. అసెంబ్లీలో బోండా ఉమా వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆయన విమర్శిస్తున్నాడు, అందుబాటులో ఉండడం లేదని. అంటే వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినటువంటి గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు మాకు మర్యాద లేకుండా పట్టించుకోవడం లేదు, మా మీద దాడులు చేస్తున్నా అని చెప్తే అవి మనం కలిసి ఉండాలి, వాళ్ళకి బానిసలుగానే ఉండాలి, నోరు మూసుకోండి అని చెప్పే పరిస్థితి. 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటం లేదు, 15 సంవత్సరాలు ఆయన కింద పనిచేస్తానంటున్నాడు. సమానంగా ఉంటానని చెప్పడం లేదు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తాను అంటున్నాడు, తెలుగుదేశం కింద పనిచేస్తాను అంటున్నాడు. అంటే రేపు లోకేష్ వచ్చే లోకేష్ కింద పనిచేయాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేబీ ఆయన రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కానీ లోకేష్ గారు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కింద పనిచేస్తారా? తప్పదు కదా. మేజర్ పార్ట్ అంత పరిస్థితి ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? మెయిన్ పార్ట్ అదే కదా.
నీకు వచ్చిందే 21 సీట్లు. ఉమ్, చంద్రబాబు నాయుడు అంత భయంతో నీకు వచ్చింది 21 సీట్లు ఉమ్, 175లో. ఉమ్, పర్సెంటేజ్ ఎంత? అంతే 10%. ఉమ్, అంటే 15% కూడా లేదు, 12% ఇచ్చినారు. ఉమ్, రేపు అంతే కదా నీ పరిస్థితి. 12%తో నువ్వు డిక్టేట్ చేయగలుగుతావా? ఉమ్, ఆల్రెడీ నువ్వు ఏం మాట్లాడుతాడో ఏమో ఎవరికి అర్థం కాకుండా తయారైనావు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారి కింద పనిచేయాల్సిందేనా పవన్ హీరో కళ్యాణ్ గారు? పొజిషన్ నుంచి కమెడియన్ పొజిషన్కి వచ్చినాడు, ఆ, రాజకీయాలలోకి వచ్చి. అంటే లోకేష్ గారి కింద పనిచేయాల్సిందేనా పవన్ కళ్యాణ్? తప్పదు కదా, ఆ, అంతే కదా. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో అయినా ముఖ్యమంత్రి అవుతా అన్నది కదా జనసేన వాళ్ళ హోప్ కూడా. అరే ఆయన 15 సంవత్సరాలు నేను వాళ్ళ కింద పనిచేస్తాను ఈయన చెప్పుకుంటుంటే ఎప్పుడైతాడు ఆయన? ఉమ్, అవడు. ఎట్లయితాడు? ఆ, జగన్ రాడని చెప్పడానికి వీళ్ళెవరు? ఆ, అది పక్కన పెడదాంలే. ఆ, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇప్పుడు విశ్వసిస్తున్నారు? 30,000 మంది మహిళలు ఆ, మిస్సింగ్ అయినారు, ఉమ్, వాలంటీర్లు వీళ్ళందరూ వాళ్ళను ట్రాప్ చేసి విదేశాలకు తోలినాడు. ఒక్కడనే తెచ్చుకున్నాడు. ఉమ్, అంటే ఆయన చెప్పేటువంటి అబద్ధం అనే జనానికి అర్థమైందే. ఉమ్, సుగాలి ప్రీతి కేసు ఊగి ఊగి చెప్పినాడు. ఉమ్, అసలు మాకే డౌట్ వచ్చింది, కర్నూలు ఇంత ఊగుతున్నాడు, ఏమన్నా బీపీ ఎక్కువై పడిపోతాడేమో అని. ఉమ్, అంత ఊగిపోయినట్టు గవర్నమెంట్లోకి వచ్చినాక నాకేం సంబంధం అంటున్నాడు. ఉమ్, ఆయన క్యారెక్టర్ అర్థమైంది కదా. ఉమ్, పోయి ఆయన నేను సనాతనవాదినని మసీదు మీద పోతే ఎవరైనా ఊరుకుంటారా, హిందువులందరికీ ఎందుకు ఆవేశం రాలేదని మత విద్వేషాలు కల్పించాలని చూసినాడు కదా. ఉమ్, అంటే ఆయన ఒక లీడర్గా మత విద్వేషాలు కల్పించాలనేటువంటి ప్రజలు నమ్ముతారా? ఉమ్, అక్కడ ఆయన క్యారెక్టర్ తెలిసిపోయిందా. ఉమ్, మా నాయన హారతిస్తే మా అమ్మ హారతిస్తే మా నాయన సిగరెట్ వెలిగించుకుంటాడు అంటాడు. ఉమ్, మళ్ళా ఆయనే చెప్తాడు మా నాన్న నోట్లో ఎప్పుడు రామజపమే ఉంటుందని. ఉమ్, అది కామెడియన్ కదా, ఉమ్, సినిమాల కామెడీ కంటే అన్యాయం కదా. ఇంకా ఆయన లీడర్గా ఆయన ఇంకా ఒక పార్టీకి లీడరు, ఆయన నాయకుడు అని మీరు అనుకుంటున్నారు తప్ప ఉమ్, తెలుగుదేశం వాళ్ళు అనుకోవడం లేదు, ఉమ్, ప్రజలు అనుకోవడం లేదు, ఉమ్, జనసేన నాయకులు కూడా అనుకోవడం లేదు. ఉమ్, మేమేదో పెద్ద లీడర్కి పనిచేస్తున్నాం అనుకున్నారు, కానీ పాపం వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఉమ్, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో వాళ్ళంతా హ్యూమిలేషన్కు గురవుతున్నారు అనేది ఉమ్, ప్రత్యక్షంగా నాగబాబు గారు ఉండే మీటింగ్లోనే ఉమ్, వాళ్ళ మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఉమ్, మా నాగబాబు గారే మాట్లాడకుండా సీరియస్ అయ్యి మైక్ గుంజుకొని నువ్వు బయటకు ఉంటున్నారు. ఉమ్, ఎంత హ్యూమిలేషన్లు ఉన్నారు. ఉమ్, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నిర్వీర్యం చేసింది. ఉమ్, ఆయనను ముందర ఒక పావుగా పెట్టి ఈయనను జీరో చేయాలి అనే ఈయనతో డ్రెస్ చేయించి సనాతనవాదిని అనిపించినారు. ఉమ్, ఈ డైలాగులన్నీ ఈయన స్క్రిప్ట్ కాదు, తెలుగుదేశం స్క్రిప్టులో భాగంగా వాళ్ళ కుట్రలో భాగంగా ఈయనను జీరో చేసి కమెడియన్ చేసి ఈయనను క్లోజ్ చేయాలి ఉమ్, అని పథకం ప్రకారము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఉమ్, ఒక చట్రంలోకి తీసుకుపోయి అన్స్టెబిలిటీ లీడర్ అని ప్రూవ్ చేసుకుంటూ తీసుకుపోతున్నాడు. ఆ ట్రాప్లో పడినాడు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఆ ట్రాప్లో పడినది జనసేన కార్యకర్తలు గుర్తించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. ఉమ్. ఇంకోటి ఇప్పుడు ఈ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ టీజీ భరత్ గెలవడం జరిగింది, మినిస్టర్ కూడా అయిపోయాడు. సో ఇప్పుడు కర్నూలులో అసలు టీజీ భరత్ గారు చాలా డెవలప్ చేస్తున్నాడని అయితే మేమైతే వింటూ ఉన్నాం. నిజంగా ఆయన డెవలప్ చేయట్లేదా, చేస్తున్నాడా, ఏంటి పరిస్థితి? అంటే ఆయనే చెప్పాలి. కర్నూలులో ఇదో ఈ కొత్త ప్రాజెక్టు తీసుకొని వచ్చాను, దాంట్లో కొత్త రోడ్లు వేసినాను, కొత్తగా బ్రిడ్జిలు కట్టాము అని ఆయనే చెప్పానండి. ఏం చేయలేదా ఈ 16 నెలలు కూడా? ఆయన్ని చెప్పండి, మీరు మున్సిపల్ ఆఫీసులో పోయి రికార్డు తీసుకోండి. ఏదో కాలువలు చేస్తున్నాము, రోడ్లు చిన్న రోడ్లు చేస్తున్నామని. ఎక్కడ ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్కు ఏమైనా పథకం ఆలోచించినారు? ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టులు ఈ కొత్త బ్రిడ్జిలు తీసుకొని రావాలి ఇట్లాంటివి ఏమైనా ఆలోచించినారు? పోనీ ఎక్కడన్నా ఇన్నోవేటివ్గా ఏదైనా చేసినారా? పోనీ కర్నూలుకు పర్మనెంట్ వాటర్ ప్రాబ్లం ఉంది, దానికి ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించాము. అప్పుడు 330 కోట్లతో పంపించాం.
అప్పుడు దాన్ని అప్పుడు శాంక్షన్ అయ్యే టైంలో వాళ్ళ నాయన అడ్డుపడినాడు టీజీ వెంకటేష్ గారు ఎంపీ గండి. పోనీ కర్నూలుకు పర్మనెంట్గా ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడానికి ఇంతవరకు ఏదైనా ఆలోచించినారా? ఇప్పుడు సుంకేసుల నుంచి వాటర్ తీసుకోవాలి. యాక్చువల్గా సుంకేసులో అది ఇరిగేషన్ ప్రాజెక్టు, తీసుకోవడానికి హక్కు లేదు లీగల్గా. పోతే ఏదో రైతులు పట్టించుకోవడం లేదు, తాగుతున్నాము పోతుంది. కానీ ఇప్పుడుండే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సరిపోవడం లేదు. చాలా ప్రాంతాలలో 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వస్తుంది. కానీ కర్నూలు చుట్టూ వాటర్ ఉంది. తుంగభద్ర నది పక్కనే పోతుంది, పైన సుంకేసుల రిజర్వాయర్ ఉంది, అక్కడ గాజులు తిన్న రిజర్వాయర్ 60 కిలోమీటర్లలో ఉంది, అది 4.5 TMC కెపాసిటీ. కింద గోరుకల్ రిజర్వాయర్ ఉంది, అదొక 60 కిలోమీటర్లు. శ్రీశైలం డ్యామ్ ఉంది. హంద్రీ నది కర్నూలులోంచి పోతుంది, తుంగభద్ర నది కర్నూలు పక్క నుంచి పోతుంది, కేసీ కెనాల్ మధ్యలో పోతుంది. చుట్టూ నీళ్ళు పెట్టుకొని కర్నూలు పరిస్థితి ఎట్లందంటే సముద్రం నుండి తాగనీకి నీళ్ళు లేదు. మరి దీని గురించి ఎందుకు ఆలోచించకూడదు? మినిస్టర్ గంటారు మీరు. ఆ రోజు నా ప్రపోజల్ శాంక్షన్ చేసే టైంలో పబ్లిక్ మీటింగ్లోనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్లో చెప్పిన, మాకు ఈ వాటర్ ప్రాబ్లం ఉంది, గాలిదిన్న ప్రాజెక్టు నుంచి మేము ప్రపోజల్ పంపించినాము, అది ఇస్తే మీరు శాశ్వతంగా మీకు మంచి పేరు వస్తుందని స్పీచ్లో చెప్పిన. నా తర్వాత స్పీచ్ టీజీ వెంకటేష్ గారు ఇచ్చి, మాకు మీరు కర్నూలుకు చాలా చేసినారు, కర్నూలుకు వాటర్ ప్రాబ్లమే లేదు, మాకు వాటర్ కోసం ఏ స్కీమ్ అవసరం లేదని పబ్లిక్ స్పీచ్లో చెప్పినాడు. ఈరోజు కర్నూలు వాటర్ ప్రాబ్లం ఉందా లేదా జనంలోకి పొమ్మనండి. ఉండేది ఇప్పుడు ఉండే సమ్మర్ స్టోర్ ట్యాంక్ కెపాసిటీ 2 లక్షల నుంచి 2,50,000, మ్యాక్సిమం 3 lakhs. సో ఇప్పుడు కర్నూలులో అయితే ఇప్పుడు 29లో ఎస్వి మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయమా? అది ప్రజలు నిర్ణయిస్తారు. నేనే గెలుస్తానని ఏదో పొగురుగా చెప్పడం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మనము చేయాల్సిన పని చేయాలి. కర్నూలులో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడం, కర్నూలులో ఉండే సమస్యలను దాని మీద పోరాటం చేయడం, ప్రజలకు దగ్గరగా పోవడం చేస్తూ పోతున్నాం. డెఫినెట్గా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు. భరత్ గారు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మినిస్టర్ అయితే చేస్తానని. ఆ ఎక్స్పెక్టేషన్స్కు ఆయన రీచ్ కాలేకపోవడం కావచ్చు. సరే, పార్టీ వేవ్ మారుతుంది కాబట్టి జగన్ గారిని పోగొట్టుకొని పొరపాటు చేసినాము, మళ్ళా జగన్ గారిని తెచ్చుకోవాలనేటువంటి ప్రజలలో వచ్చే మార్పు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గెలుస్తామనేటువంటి నమ్మకం మాకు వస్తూ ఉంది.